ఫైల్స్లో ఓకే. ఆర్సెమాలలో అంటాం కదా, వాటికి చక్కని పరిష్కారం ఉందమ్మా అనేక రకాలుగా. ఇప్పుడు ఉల్లిపాయలు మీరు నేతిలో వేపించుకుని రోజు అన్ని ఉల్లిపాయ ముక్కలు తిన్నా తగ్గుతుంది. వెన్నలో పచ్చి ఉల్లిపాయ తరుక్కుని కలుపుకుని తిన్నా తగ్గుతుంది. లేదా వెన్న నువ్వులు కలుపుకుని కూడా ఒక 2 తులాలు రోజు తింటామో అది ఒక తులం, ఇది ఒక 2 తులాలు కూడా మూలవ్యాధి తగ్గడానికి. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉన్న చిట్కాలు అన్నమాట. ఈ వాడుకున్నా కూడా చాలా చక్కగా తగ్గుతుంది. అలాగే నేను గత వీడియోలో చెప్పాను, గానుగు చెట్టు అనేది ఉంది. ఆ గానుగు చెట్టు యొక్క గింజల్ని ఒక 2.5 గ్రామ్స్ పటిక బెల్లం 2.5 గ్రామ్స్ కలుపుకుని రోజు ఉదయం ఒక 40 రోజులు తింటే కనుక ఈ బ్లీడింగ్ పైల్స్, పెయిన్ ఉన్న పైల్స్ తగ్గడానికి ఆస్కారం ఉంది. ఇలాగా అనేక రకాల మూలికలు ఉన్నాయమ్మా ఆయుర్వేదంలో పైల్స్ తగ్గించడానికి. చాలా అంటే చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకు లేదా అప్పుడే వచ్చిన వాళ్ళకు కాకుండా చానాళ్ళుగా ఉంది, కొన్ని ఇయర్స్ నుంచి వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది, బాగా ఒబేస్ ఉన్నారు అన్నప్పుడు కూడా ఈ మెడిసిన్ పనిచేస్తాయా? పనిచేస్తుంది, దేనికైనా పనిచేస్తుంది. ఇక్కడ ఏంటంటే అక్కడ మూలం అది. ఈ పైల్స్ తగ్గాలి అంటే అది సంవత్సరాలు లెక్కనుందా, సైజు ఎంత ఉంది, వయస్సు, ఇదేం పని లేదమ్మా, చక్కగా తగ్గుతుంది. బ్లీడింగ్ పైల్స్కి అయితే మన దగ్గర కొన్ని మందులు ఉంటాయి. మరీ అతిగా బ్లీడింగ్ అయిన వాళ్ళకి మేము ఒక మూలిక యొక్క ఫ్లవర్స్ ఉంటాయమ్మా, ఆ ఫ్లవర్స్ కషాయం ఇస్తాం. ఎంత భయంకరమైన బ్లీడింగ్ అయినా కూడా వితిన్ 1 వీక్లో కంట్రోల్ అయిపోతుందమ్మా చాలా వరకు. కంట్రోల్ అయిపోతే అప్పుడు మూలవ్యాధి కనుక మనం ఇస్తే, అంటే పైల్స్ మెడిసిన్ కూడా కంటిన్యూ చేస్తే ఈ చాలా రేర్గా దొరుకుతాయేమో, గమ్మున దొరకవు. అంచేత అవి దొరికినప్పుడు జాగ్రత్త చేసుకుని మనం అటువంటి వాళ్ళకి ఇస్తూ ఉంటే కూడా బ్లీడింగ్ అనేది కూడా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా పైల్స్ కూడా పూర్తిగా, అంటే ఇక్కడ బయట నాటు వైద్యులు ఉంటారమ్మా, దానికి తాడు కట్టి దాన్ని కట్ చేసేస్తారు. ఆ తాడుకి ఏం చేస్తారంటే క్యాక్టస్ మిల్క్, పసుపు కలిపి రాస్తారమ్మా దానికి. అది కట్టినప్పుడు ఏమవుతుందంటే పుండెడిపోతున్నారు, పుండెడిపోయి రోజు బిగిస్తారు. దాన్ని బిగించడం వల్ల ఏమవుతుందంటే స్లోగా కట్ అయిపోయి అది బయటపడిపోవాలి, కానీ భయంకరమైన పెయిన్ ఉంటుంది. అలాగే కొన్ని ఆయింట్మెంట్స్ ఉంటాయమ్మా, అది రాసినా కూడా ఆ ఏరియా స్వెల్లింగ్ వచ్చేసి అది పుండు పడిపోయి ఆ పైలు ఏదైతే ఉందో లోపల గడ్డగట్టిన అది బయటకు వచ్చేస్తే ఇంక మళ్ళీ, అంటే మళ్ళీ మన హ్యాబిట్స్ బాగోలేదనుకోండి, మనం ఏది తినకూడదా ఎక్కువ తింటున్నాం అనుకోండి, రావడానికి కూడా ఆస్కారం ఉంది. మళ్ళీ శాశ్వత పరిష్కారం అని చెప్పలేమమ్మా. శాశ్వత పరిష్కారం దేనికైనా ఎప్పుడో ఏంటంటే ఆ వైద్య శాస్త్రంలో ఫాలో చేయవలసిన రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఏ ఆహారం ఏది తినాలి, ఏది తినకూడదు, అలాగే కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవడం, ఇలాగా ఆ పథ్యం కానీ లేకపోతే ఆ వే ఆఫ్ లైఫ్ కానీ ఫాలో అయినప్పుడే మళ్ళీ రాకుండా ఉంటాయి. శాశ్వత పరిష్కారం అనే మాట చెప్పలేం మనం, చెప్పినా కూడా అది నమ్మక్కర్లేదు. ఎందుకంటే ఒక లివర్ ప్రాబ్లం ఉన్నాయని అన్నాడమ్మా, లిక్కర్ తాగుతాడు, లివర్ బాగు చేసాం, పూర్తిగా తగ్గిపోయింది, ఆయన మళ్ళీ లిక్కర్ తాగితే మనం ఏం చేస్తాం? ఆయన లిక్కర్ తాగకుండా జాగ్రత్తగా లైట్ ఫుడ్ తిని లివర్ని కష్టపెట్టకుండా తేలిగ్గా అరిగే ఆహారం తీసుకుంటా తగిన నియమాలు పాటిస్తే మళ్ళీ రాదు. అలా కాదు, నాకు తగ్గిపోయింది కాబట్టి నేను మళ్ళీ తాగేస్తాను, మళ్ళీ వస్తే నీ దగ్గరికి వస్తానులే అందుకంటే మనం ఏం చేస్తాం? అప్పుడు అది ముదిరిపోతే ఏమవుతుందంటేనమ్మా, అప్పుడు మందుకు కూడా మన మాట ఉంది. ఇప్పుడు అలాగే సొరియాసిస్ ఉంటుందమ్మా, కొంతమంది ఏం చేస్తారు, నెగ్లెక్ట్ చేస్తారు. మేము చెప్తాం, మీరు కనీసం 6 నెలలు వాడుకోవాలి, 6 నెలల్లో 9 నెలల్లో సంవత్సరం పట్టచ్చు. మీరు తగ్గిపోయిందని మానేశారనుకోండి, అది మళ్ళీ కనుక వస్తే అది అగ్రెసివ్ అయిపోయి వస్తుంది, అప్పుడు దాని ఇమ్యూనిటీని పెంచుకుంటుంది. ఇప్పుడు మీరు 6 నెలలు వాడవలసింది 2 ఏళ్ళు వాడవలసి ఉండొచ్చు మందు, అందుకు జాగ్రత్త అని చెప్తాం. అయినా సరే కొందరు నెగ్లెక్ట్ చేస్తారు, నెగ్లెక్ట్ చేసి 1-2 నెలలు వాడాక తగ్గిపోయిందని మానేస్తారు, మళ్ళీ 6 నెలల తర్వాత సార్ బాగా పెరిగిపోయిందని మళ్ళీ పరిగెత్తుకొస్తారు. అలా ఉండకూడదు, మనకి పూర్తిగా తగ్గించుకోవాలి. అంటే ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం కాబట్టి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ బాడీలో లేకుండా చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలాగే ఈ పైల్స్ అనే దానికి ఆర్సిహార ట్యాబ్లెట్లునమ్మా, ఆర్సిహార అవలేహం అని ఉంటుంది మన దగ్గర. ఆర్సి అంటే ఈ ఆర్సి మొలలు అంటాం కదా మనం, వాటికి అనమాట. ఈ ట్యాబ్లెట్ తీసుకునండి మీరు, ఈ ట్యాబ్లెట్స్ ఉంటాయమ్మా, ఇది 10 days ఇస్తాం అంతే. ఓన్లీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 10 days ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 14 days ఈ క్యాప్సిల్స్ వాడాలండి, పర్ డే 3 క్యాప్సిల్స్. ఈ 10 days మట్టుకు ఒకటేనమ్మా. అది కాకుండా ఏదో ఒకటి మనం బయట దొరికే ఆయుర్వేద ఆయింట్మెంట్లు ఏమన్నా సజెస్ట్ చేస్తాం, లేకపోతే మా దగ్గర ఉంటే ఇస్తాం. ఇలా కాకుండా రాస్తే కూడా ఎండిపోయి ఉంటాయి. కానీ చెప్పాను కదా, బాగా పుండు పడిపోవడం, ఈ స్వెల్లింగ్ రావడం, చాలా పెయిన్ ఉంటుందన్నమాట. కొంతమంది మేము పెయిన్ వచ్చినా పర్వాలేదండి భరిస్తాం, మాకు తగ్గించండి అని అడుగుతారు. ఎందుకంటే మీరు అడిగినట్టుగా సంవత్సరాల తరబడి ఉండిపోయి వెక్స్ అయిపోయి ఆ బాధ భరించి బదులు ఈ బాధ ఒక 20 రోజులు పడతాం సార్, అయిపోతుంది కదా సార్, బాధ వచ్చినా పర్లేదు, మంట వచ్చినా పర్లేదు ఇవ్వండి అంటారు. అలా కూడా అవుతుంది అనమాట. అంచేత ఇది
ఒక 24 అవర్స్ డేస్ అమ్మ ఇలాగ 2-3 డోసులు వాడుకుంటే ఇందులో ఏమవుతుందంటే వంశపారంపర్యం మళ్ళీ మీ మేనత్తలు కానీ మేనమామలు కానీ చిన్నాన్నలు పెద్దనాన్నలు ఫాదరు మదరు వీళ్ళు ఎవరికున్నా కూడా దాన్ని వంశపారంపర్యం అంటాం. ఆ విధంగా కూడా పైల్స్ వస్తాయి. వాళ్ళకి మట్టికి 1-2 డోసులు ఎక్కువ పడతాయి. వాళ్ళకి మామూలు వాళ్ళకి తగ్గినంత ఈజీగా తగ్గమన్నమాట. కొంచెం ఎక్కువ కాలం వాడాల్సి వస్తుంది. అలాగే ఇందులో ఇప్పుడు సపోజ్ వాతతత్వం వాళ్ళు అనుకోండి, వాళ్ళని ఆనపకాయ పెసరపప్పు దోసకాయ ఇలాంటివి తినొద్దంటాం. ఉష్ణతత్వం అంటే పిత్తం ఎక్కువ ఉండి వేడి శరీరం ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకేమో మసాలాలు నాన్ వెజ్ మానేమంటాం అండి. ఈ విధమైన పచ్చినతోటి ఈ మందు తీసుకుంటే జాగ్రత్తగా 2-3 నెలలు వాడుకుంటే తగ్గిపోతుంది. ఈ రెండు రకాలండి. ఇది ఈ 2 రకాలు ఒక సెట్ కింద వాడుకోవాలండి. సో ఈ 2 అనమాట టాబ్లెట్స్ మీకు పైల్స్ లేదా ఫిస్టులా లేదా ఫిషర్ ఈ మూడింటికి కూడా మీ సమస్యను బట్టి ఇక్కడికి వచ్చి అది ఎన్నాళ్ళు ఉంది ఏంటి. ఇంకా క్యాప్సిల్స్ కూడా యాక్చువల్గా చూర్ణం ఇచ్చేవాళ్ళం అమ్మ. మేము మింగలేకపోతున్నాం అంటే క్యాప్సిల్ ఇచ్చేసాం, ఈజీగా ఉంటుంది అలవాటు అయిపోయింది కదా. అవును లేవగానే ఒక టాబ్లెట్ అవును చూర్ణం ఇచ్చామనుకోండి అదేదో వికారంగా ఉందని, కడుపులో ఇంకోలే ఉందని, ఆ స్మెల్ నచ్చలేదని, ఇలా రకరకాల కంప్లైంట్స్ అనమాట. ఇంకా అందుకే ఏంటంటే క్యాప్సిల్ ఇచ్చేసి ఈజీగా ఉంటుందని ఇలా ఇస్తున్నాం. యాక్చువల్గా చూర్ణం ఇవ్వాలమ్మా. ఏది ఇచ్చినా పని చేస్తుంది. ఏదో అంటారు కదా సార్, అందరితో పాటు మనం కూడా మార్చాలి అని చెప్పి. సో ఆ టాబ్లెట్స్ మీ ఫెసిలిటీకి తగ్గట్టుగా మీరు వేసుకోలేరు అని చెప్పి టాబ్లెట్స్ రూపంలో కూడా అయితే అందించడం జరుగుతుంది. క్రానికల్గా ఉన్నా సరే తప్పకుండా నయమయ్యే అవకాశం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంది కాబట్టి తప్పకుండా స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేసి లేదా డైరెక్ట్గా వచ్చి కలిసి కూడా ఈ టాబ్లెట్స్ అనేవి తీసుకోవచ్చు. వెంటనే ఈ 3 ఏదైతే ఉన్నాయో వీటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.